అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. నిజమైన పూజ. ఏది పూజ? ఎంతసేపు పూజ? ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి? పూజ గదిలో 30 నిమిషాలు, బయట 23 గంటల 30 నిమిషాలు. నిద్ర లేవగానే శ్రీహరి గుర్తుకు రావాలి. భూమికి నమస్కరించాలి. అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి. స్నానం చేస్తుంటే గంగా, యమున నదులు గుర్తుకు రావాలి. దేవుడి దీపం వెలిగించేటప్పుడు జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి. కూరగాయలు, పండ్లు చూసేటప్పుడు వరుణదేవుడు గుర్తుకు రావాలి. వంట చేస్తుంటే అగ్నిదేవుడు గుర్తుకు రావాలి. అన్నం తింటుంటే కడుపులో ఉన్న వైశ్వనరుడు గుర్తుకు రావాలి. మంచినీళ్లు తాగేటప్పుడు జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి. ఊపిరి తీస్తుంటే గాలిలో వాయురూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి. పసిపిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి. వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి. కనిపించే ప్రతి స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి. విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి. నిద్రపోయేటప్పుడు స్వల్పకాలిక లయం చేసే పరమశివుడు గుర్తుకు రావాలి. ఇదే నిజమైన పూజ. ఓం నమః శివాయ.